అమెరికాలో చావు బతుకుల్లో కూతురు. మంచిర్యాలలో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. నస్పూర్లోని నాగార్జున కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. లగిశెట్టి శ్రీనివాస్, సునీత ఇద్దరు దంపతులకు ఇద్దరు కూతుర్లున్నారు. ఎంఎస్ చదవడానికి అమెరికాకి పెద్ద కూతురు స్పందన వెళ్ళింది. ఆమె వయస్సు 22 సంవత్సరాలు. చికాగో దగ్గరలో ఇలినాయిస్ రాష్ట్రంలోని ఎల్మ్హర్ట్ ఆ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతుంది స్పందన. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా మెట్రో స్టేషన్లో మెట్ల పై నుంచి కింద పడిపోయింది. స్పందన తలతో పాటు పక్క చెముకలు, వెనుక ముక్కకు తీవ్ర గాయాలయ్యాయి. క్యాబ్ డ్రైవర్గా తల్లిదండ్రులు పనిచేస్తూ ఉండడంతో శ్రీనివాస్ పాస్పోర్ట్, వీసా లేకపోవడంతో పాటు అమెరికా వెళ్ళే స్తోమత లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సో మొత్తం మీద స్పందనకి తనని చేరుకోలేని పరిస్థితి, ఆర్థికంగా కూడా మాకు దానికి సంబంధించిన పాస్పోర్ట్ కానీ డబ్బులు కానీ లేవు. గతంలో తండ్రికి కూడా యాక్సిడెంట్ అయ్యి తన చేయి కూడా సరిగ్గా పని చేయట్లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద స్పందన పరిస్థితి అక్కడ ఇలినాయిస్లోని ఒక యూనివర్సిటీ, ఇలినాయిస్ రాష్ట్రంలో ఒక యూనివర్సిటీలో స్పందన చదువుతుంది, సెకండ్ ఇయర్ చదువుతుంది. మరి యూనివర్సిటీకి వెళ్ళి మెట్రో స్టేషన్లో వెనక్కి వెళ్తున్న సమయంలో ఆ మెట్రో స్టేషన్ దగ్గర పడిపోయిందంట. చాలా ఎత్తు నుంచి పడిపోవడంతో కాళ్ళు, చేతులు, అలాగే వెన్ను భాగం, అలాగే తలకి తీవ్రంగా గాయాలయ్యే. ప్రస్తుతానికి ఆసుపత్రిలో తనకు చికిత్స జరుగుతుంది. తన పరిస్థితి ఎలా ఉంది, చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా లేరా, తమ కూతుర్ని చూసుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.